ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వామ్మో, ఇంతమంది వచ్చారేంటండి? ఇంట్లో హ్యాపీగా కూర్చొని టీవీలో టీవీ సీరియల్స్ సినిమాను చూసుకోవాలి. ఒకవేళ బోర్ కొట్టిందనుకోండి, మొగుడు పెళ్ళాలు గొడవ పడితే ఆడవాలి గాని ఇంతమంది ఇక్కడికి వచ్చి వచ్చారేంటి? డబ్బంటే ఎవరికండి చేదు? మొగుడు పెళ్ళాలం కాకపోయినా మనం రాలేదా? నిజమైన జంటలు ఊరికే ఎందుకుంటారు? క్యూ చూడండి, తిరుమల అయినంతుంది. అబ్బా శంకర్ గారు, ఇంతమందిలో మనం సెలెక్ట్ అవుతామంటారా? అబ్బా, సెలెక్ట్ అయినా గెలుస్తామంటారా? ఒకవేళ గెలిచినా వాళ్ళు నిజంగా అంత డబ్బు ఇస్తారంటారా? అబ్బా గౌరీ గారు, మీరేంటండి నెగటివిటీకి నావిగేటర్లా ఉన్నారు? సెలెక్ట్ అవ్వకముందు ఇన్ని డౌట్లుంటే ఇంకేం సెలెక్ట్ అవుతాం, ఇంకేం గెలుస్తాం? అబ్బే మీతో నాకు కుదరదు గానీ నా డబ్బులు నాకు ఇచ్చేయండి. నా తిప్పలేవు, నేను పడతాను. ఉంటే ఇచ్చేసేదాన్ని కదా, డబ్బులు లేవు కాబట్టి కాంపిటీషన్కి వచ్చాను. వచ్చాం కదా, వచ్చిన పనిని కాన్ఫిడెంట్ గా చేస్తే సక్సెస్ అవుతాం. లేదనుకోండి తిరిగి ఇలాగే పోవాల్సి వస్తుంది వెనక్కి. మీకే ఎన్నైనా చెప్తారు. ఇక్కడ నన్ను ఎవరైనా చూస్తే ఏంటి పరిస్థితి? అసలే పెళ్లి కావాల్సిన ఆడపిల్లని. గౌరీ గారు, నాకు అర్థం కాక అడుగుతాను. ప్రతిసారి పెళ్లి కావాల్సిందని అంటారు. నాకేమైనా పెళ్లి చచ్చింది అక్కడ? మేము పెళ్లి కావాల్సిన మగాళ్ళమే. మీకే ఎన్ని వేషాలు వేసినా చెల్లుతాయి. రిస్ట్రిక్షన్స్ అన్ని అమ్మాయిలకే. చూడండి, బుర్ర ఇక్కడే పెట్టండి. ఈ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు ఇంట్లో ఏదో దొంగతనానికి వెళ్ళినట్టు వెళ్తే మొత్తానికే దొరికిపోతాం. ఈ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు మీరు నా పెళ్ళాం, నేను మీ మొగుడు, ఇది ఫిక్స్ అవ్వండి. సరే సరే ఫిక్స్, పదండి. రండి. అయ్యో ఏంటండి, మొగుడని ఫిక్స్ అయింది కాంపిటీషన్ కోసం, అంతలోనే ఇలా చేపట్టేసుకుంటారా? అంటే నిజంగా పెళ్ళానని ఫిక్స్ అయిపోయారా? వెళ్ళి తాళి కూడా తీసుకొచ్చేసేయండి, కట్టేసేయండి, ఒక పని అయిపోతుంది. అబ్బా గౌరీ గారు, ఆపుతారా? అసలు నన్ను అంటారు గానీ మీరే లోడా మాట్లాడతారు. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. లోపల మనం సెలెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ మన ఇద్దరి గురించి, ఒకళ్ళ గురించి ఒకరికి క్లారిటీ ఉండాలి. మీ గురించి నాకు అన్ని తెలుసుగా. పేరు శంకరు, ఇద్దరు తమ్ముళ్ళు, బిజినెస్ చేస్తూ ఉంటారు, తెల్లగా పొడుగ్గా ఉంటారు, నోటి దురుస ఎక్కువ. ఓ పని చేయండి, ఇదిగో నా ఆధార్ కార్డు పాన్ కార్డు కూడా ఇస్తాను, నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. అది కూడా అడుగుతారా ఏంటి? అయితే చెప్పండి. ఇంత పీత బుర్రేసుకుని ఎలా పుట్టారండి బాబు? ఒకరి గురించి ఒకరికి తెలియాలంటే అడ్రస్లు డీటెయిల్స్ కాదండి, అభిరుచులు అభిప్రాయాలు. అంటే నాకు ఇష్టమైన కలర్, వంట, హాలిడే స్పాట్ ఇలాంటివి ఏమైనా ఉంటే మీకు తెలియాలి. మీకు ఇష్టమైనవి నాకు తెలియాలి. ఓకే ఓకే ఓకే, అర్థమైంది. అంటే ఇప్పుడు మన ఇద్దరం అది డిస్కస్ చేసుకుని ఒకే మాట మీదుండి లోపలికి వెళ్ళి చెప్పాలి, అంతే కదా? అమ్మయ్యా, ఇప్పుడు దారిలోకి వచ్చారు. చూడండి, నాకు బ్లాక్ కలర్ అంటే ఇష్టం. నాకు బ్లాక్ అంటే ఇష్టం. పోన్లేండి, ఇద్దరం ఒకే వేవ్ లెంత్ లో ఉన్నాం. నాకు చైనీస్ ఫుడ్ అంటే ఇష్టం. నాకు అచ్చ తెలుగు ఆంధ్ర వంట అంటే ఇష్టం అండి. నాకు వెనిలా ఐస్ క్రీమ్ ఇష్టం. నెక్స్ట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.